బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ రాయదుర్గం పిఎస్ పరిధిలో ప్రైవేట్ ఉద్యోగి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ నెలకొంది. సురేందర్ బాబు అందుబాటులోకి వచ్చినట్లే వచ్చి మళ్లీ మాయమయ్యారు. ఉదయం భార్యతో ఫోన్లో మాట్లాడిన సురేందర్ బాబు ఆ తర్వాత వాట్సాప్లో మాత్రమే అందుబాటులోకి వస్తున్నాడు. ఈ సందర్భంగా పోలీసులకు ఈ విషయం చెప్పొద్దని భార్యకు సురేందర్ బాబు చెబుతున్నట్లు తెలుస్తోంది. కాజాగూడ లేక్ వద్ద 4 వ్యక్తులు కిడ్నాప్కు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణలో తేల్చారు. సురేందర్ బాబు కోసం 6 బృందాలుగా ఏర్పడిన పోలీసులు గాలింపు చేపట్టారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ రాయదుర్గం పిఎస్ పరిధిలో ప్రైవేటు ఉద్యోగి కిడ్నాప్ కేసులో ట్విస్ట్ నెలకొంది. సురేందర్ బాబు అందుబాటులోకి వచ్చినట్లే వచ్చి మళ్లీ మాయమయ్యారు. ఉదయం భార్యతో ఫోన్లో మాట్లాడిన సురేందర్ బాబు ఆ తర్వాత వాట్సాప్లో మాత్రమే అందుబాటులోకి వస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు ఈ విషయం చెప్పొద్దని భార్యకు సురేందర్ బాబు చెబుతున్నట్లు తెలుస్తోంది. కాజాగూడ లేక్ వద్ద 4 వ్యక్తులు కిడ్నాప్కు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక నిర్ధారణ చేశారు. సురేందర్ బాబు కోసం 6 బృందాలుగా ఏర్పడిన పోలీసులు గాలింపు చేపట్టారు.